బ్రిక్స్ ఈ మధ్య ఈ పేరు మనం తరచుగా వార్తల్లో వింటున్నాం కదా. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు దక్షిణాఫ్రికా ఈ 5 దేశాల కూటమి ఇప్పుడు ప్రపంచం దృష్టిని బాగా ఆకర్షిస్తోంది. అయితే ఈ కూటమి గురించి మనం అనుకుంటున్న దానికంటే చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. పదండి వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా అసలు ఈ కూటమి ఎంత పెద్దదో తెలుసా? కొత్త సభ్యులు చేరారు కదా. ఇప్పుడు బ్రిక్స్ ప్లస్ దేశాల జనాభా మొత్తం కలిపితే ప్రపంచ జనాభాలో దాదాపు సగమన్నమాట. అంటే 46%. ఇది మామూలు విషయం కాదు. ఇంత జనాభా, అదీగాక పెరుగుతున్న ఆర్థిక బలం, ఇవన్నీ చూస్తుంటే బ్రిక్స్ ఒక కొత్త ప్రపంచ శక్తిగా ఎదుగుతోందా అనే ప్రశ్న రావటం సహజం. కాని అసలు కథ ఇక్కడే ఉంది. ఈ కూటమి పుట్టుక వెనుక చాలా ఆసక్తికరమైన విషయముంది. ఇది మనం అనుకున్నట్టుగా ఏదో రాజకీయ అవసరం కోసం మొదలవ్వలేదు. వింటే ఆశ్చర్యపోతారు. బ్రిక్ అనే పదాన్ని కనిపెట్టింది రాజకీయ నాయకులు కాదు, గోల్డ్మన్ సాక్స్కు చెందిన ఒక ఆర్థికవేత్త జిమ్ ఓనీల్. అది 2001లో. జస్ట్ పెట్టుబడులు పెట్టడానికి ఏ దేశాలు బాగుంటాయో చెప్పే ఒక పదం మాత్రమే అది. అవును, అప్పట్లో దాని ఉద్దేశ్యం కేవలం బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా ఈ 4 దేశాల ఆర్థిక వ్యవస్థలు భలే వేగంగా ఎదుగుతున్నాయి, ఇన్వెస్ట్ చేయడానికి ఇవి మంచి మార్కెట్లు అని చెప్పడం వరకే. దీని వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యం లేదు. కాని చూడండి, కాలం గడిచే కొద్దీ ఏమైందో. కేవలం ఒక ఆర్థిక పదం కాస్త ఒక పెద్ద అంతర్జాతీయ కూటమిగా మారిపోయింది. 2009లో రష్యాలో మొదటిసారి అధికారికంగా సమావేశమయ్యారు. ఆ తరువాత 2010లో దక్షిణాఫ్రికా కూడా చేరింది. అప్పుడు బ్రిక్ కాస్త బ్రిక్స్ అయ్యింది. సరే, ఈ కూటమి కేవలం సమావేశాలు పెట్టుకుని ఊరుకుందా? లేదు, వాళ్లు చేసిన ఒక ముఖ్యమైన పని గురించి ఇప్పుడు చూద్దాం. అసలు సంవత్సరానికి ఒకసారి కలవడం తప్ప బ్రిక్స్ నిజంగా ఏం చేస్తుంది? వాళ్ళు చేసే పనులేంటి? ఏమైనా కాంక్రీట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా? వాళ్ళు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే ఎన్డీబీ అని ఒకటి స్థాపించారు. దాని ప్రారంభ మూలధనం ఎంతో తెలుసా? ఏకంగా $100 బిలియన్. ఇది వాళ్ల ఆర్థిక నిబద్ధతకు ఒక పెద్ద నిదర్శనం. ఆ బ్యాంక్ ఒక్కటే కాదు, కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ అని, బ్రిక్స్ పే అని, ఇలా కొన్ని ఆర్థిక వ్యవస్థలను వాళ్లు నిర్మిస్తున్నారు. దీని వెనక ఉన్న అసలు ఆలోచనేంటంటే ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ లాంటి పాశ్చాత్య దేశాల ఆధిపత్యమున్న సంస్థలకు ఒక ప్రత్యామ్నాయాన్ని సృష్టించడం, డాలర్ మీద ఆధారపడటాన్ని తగ్గించడం కూడా ఒక ముఖ్య ఉద్దేశ్యం. ఇప్పుడు బ్రిక్స్ కథలో లేటెస్ట్, ఇంకా చెప్పాలంటే చాలా ముఖ్యమైన ఘట్టానికొచ్చాం. అదేంటంటే దాని విస్తరణ. చాలా కాలం పాటు ఈ గ్రూప్లో 5 దేశాలే ఉండేవి. కానీ ఈ మధ్యే ఆ సంఖ్య ఏకంగా రెట్టింపయ్యింది. ఇప్పుడు 10 సభ్యదేశాలున్నాయి. ఇది కూటమికి పెరుగుతున్న ప్రాముఖ్యతను చూపిస్తుంది. ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ ఇలాంటి దేశాలు 2024లో చేరాయి. దీనిబట్టి అర్థం చేసుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా ఈ కూటమి మీద ఆసక్తి ఎంతగా పెరుగుతోందో. సరే, ఇంతలా విస్తరిస్తోంది కదా, అప్పుడు సహజంగానే ఒక ప్రశ్న వస్తుంది. బ్రిక్స్ ఇప్పుడు పాశ్చాత్య దేశాల కూటమి అయిన G7కు ఒక గట్టి పోటీదారుగా మారుతోందా? ఈ టేబుల్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. జనాభా విషయంలో చూస్తే బ్రిక్స్ చాలా ముందుంది. విస్తీర్ణంలో కూడా బ్రిక్స్దే పైచేయి. ఇక కొనుగోలు శక్తి అంటే జీడీపీ పీపీలో కూడా బ్రిక్స్ ఇప్పుడు G7ని దాటేసింది. కానీ నామమాత్రపు జీడీపీలో మాత్రం G7 ఇప్పటికీ ముందుంది. అయినా సరే ప్రపంచ శక్తి బ్యాలెన్స్లో వస్తున్న మార్పైతే ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో కొంతమంది విశ్లేషకులు ఏమంటున్నారంటే, అవును, బ్రిక్స్ అనేది G7కి ఒక సరైన ప్రత్యామ్నాయం. ఇది ప్రపంచ రాజకీయాల్లో ఒక ప్రధాన శక్తిగా ఎదుగుతోంది అంటున్నారు. అయితే అందరూ ఇలాగే అనుకోవట్లేదు. మరికొందరు దీన్ని ఎలా చూస్తున్నారంటే, ఇదొక అతుకుల బొంతలాంటిది. వేర్వేరు రాజకీయ వ్యవస్థలు, వేర్వేరు లక్ష్యాలున్న దేశాల కలయిక. వీళ్లందరినీ కలిపి ఉంచుతున్నది కేవలం అమెరికా, యూరప్ వ్యతిరేకతే తప్ప ఇంకేమీ లేదు అని వాదిస్తున్నారు. ఈ 2 వాదనలు మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్నకు తీసుకొస్తాయి. ఈ కూటమి భవిష్యత్తు ఏంటి? దాని దారిలో కొన్ని పెద్ద సవాళ్లున్నాయి. ఇక్కడ ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, అసలు బ్రిక్ అనే పదాన్ని సృష్టించిన జిమ్ ఓనీల్ గారే ఇప్పుడు ఏమంటున్నారో చూడండి. ఆయన ప్రకారం ఈ కూటమి కేవలం పెద్ద పెద్ద మాటలు చెప్పడం, సింబాలిక్గా కరవడం తప్ప నిజంగా సాధిస్తున్న ప్రయోజనం ఏమీ లేదు అని 2024లో అన్నారు. ఆయన అలా అనడానికి బలమైన కారణాలున్నాయి. సభ్య దేశాల మధ్య ఉన్న సవాళ్లు చిన్నవేం కాదు.
కొన్ని దేశాల్లో తీవ్రమైన ఆర్థిక అస్థిరతలున్నాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణల మీద వాళ్లలోనే ఏకాభిప్రాయం లేదు. ఇక ఇండియా చైనా సరిహద్దు వివాదాల గురించి మనందరికీ తెలిసిందే. అన్నింటికన్నా ముఖ్యంగా వీరి రాజకీయ వ్యవస్థలు ఒకదానికొకటి ఏమాత్రం సంబంధం లేకుండా ఉంటాయి. ఇవన్నీ కూటమి కలిసికట్టుగా ముందుకు వెళ్లడానికి పెద్ద అడ్డంకులు. సో చివరికి మన ముందున్న ప్రశ్న ఇదే: బ్రిక్స్ ప్రపంచానికొక కొత్త బలమైన ఆధారాన్నిస్తుందా, లేక తనలోని విభేదాల వల్లే నీరు గారిపోతుందా? ఈ ప్రశ్నకు సమాధానం బహుశా కాలమే చెప్పాలి.